హరే శ్రీనివాస. రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా, రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా. కామితములు తీరగా తామసములు తొలగగా, కామితములు తీరగా తామసములు తొలగగా, రామ రామ అంటేనే చాలదా. రామ్ 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 సీతారాం రామ్ రామ్, 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 రామ్ 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 సీతారాం రామ్ రామ్. హరే శ్రీనివాస. మీరు చూస్తున్నారు కదండి ఈ అందమైన అలంకరణలు, ఇవన్నీ కూడా రామయ్య కళ్యాణం కోసం ఏర్పాటు చేసినవే. సత్యవాడ గ్రామంలో రామయ్య కళ్యాణాన్ని ఇంత ఘనంగా జరుపుతారంటండి. అక్కడ మాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కూడా రామయ్య కళ్యాణం కోసం అందరూ కదులుతారు అని. అక్కడ నిన్న రామయ్య కళ్యాణం జరిగింది. రామయ్య కళ్యాణంలో భాగంగా మా కృష్ణమయ్యారి బృందానికి అక్కడ కోలాటం చేసే అదృష్టం దక్కిందండి. శ్రీరామ నామము జిహ్వకు చేదా, నోటికి రాదా, వంటికి పడదా, కంటికి కనరాదా, నారాయణ తల్వరాదా, మనసా శ్రీరాముని తల్వరాదా. శ్రీరామ నామము జిహ్వకు చేదా, నోటికి రాదా, వంటికి పడదా, కంటికి కనరాదా, నారాయణ తల్వరాదా, మనసా శ్రీరాముని తల్వరాదా, నారాయణ తల్వరాదా, మనసా శ్రీరాముని తల్వరాదా. రామ కీర్తనలైనా రాకపోతేను, విష్ణు కీర్తనలెవరు వినిపించకపోతే, శివ కీర్తనలెవరు చెప్పకపోతే, నారాయణ తల్వరాదా, మనసా శ్రీరాముని తల్వరాదా. రామ కీర్తనలైనా రాకపోతేను, విష్ణు కీర్తనలెవరు వినిపించకపోతే, శివ కీర్తనలెవరు చెప్పకపోతే, నారాయణ తల్వరాదా, మనసా శ్రీరాముని తల్వరాదా. శ్రీరామ నామము జిహ్వకు చేదా, నోటికి రాదా, వంటికి పడదా, కంటికి కనరాదా, నారాయణ తల్వరాదా, మనసా శ్రీరాముని తల్వరాదా, నారాయణ తల్వరాదా, మనసా శ్రీరాముని తల్వరాదా. ఎంత బాగుందో చూసారా పాట. ఏమీ రాకపోయినా నారాయణ అనమన్నారంటండి. అజామిలుడు కథను మనకి అజామిలుడి గురించి అందుకే చెప్తారు. అజామిలుడు తన 3వ కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకున్నారంట. ఆయన చివరి దశలో ఉన్నప్పుడు అప్పటి వరకు ఆయన ఎన్ని పాపాలు చేసినా, సత్కర్మలు చేయకపోయినా, బిడ్డల్ని సరిగ్గా సాకకపోయినా, ఏది చేయకుండానే చివరి దశకు వచ్చేసిన తర్వాత
చివరి దశలో మంచం మీద పడుకుని నారాయణ 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 అంటూ కూడా నారాయణుడిని తలవలేదంటండి. నారాయణ అన్న ఆయన మూడో కొడుకుని పిలిచారంట. ఆ మనుజుడై ఫలమేది మరి జ్ఞాని అవుదాక తనువెత్తి ఫలమేది దయ కలుగుదాక. మనుజుడై ఫలమేది మరి జ్ఞాని అవుదాక తనువెత్తి ఫలమేది దయ కలుగుదాక. ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక. ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక. పనిమాలి ముదిసితే పాసెనా భవము అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు.